వెల్కమ్ బ్యాక్ టు నవ్య. సోంపు గింజల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మౌత్ ఫ్రెషనర్గానే కాదు, పోషక విలువలున్న ఆహారంగా ఆరోగ్యాన్ని పెంచుతుంది. సోంపు గింజలను నీటిలో నానబెట్టి మరిగించి ఆ నీటిని తాగటం వల్ల కడుపు మంట సమస్య తగ్గుతుంది. నీటిని ఉదయం తీసుకోవాలి. ఇందులో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి, కొవ్వును కరిగిస్తాయి. సోంపులో ఎస్ట్రాగోల్డ్, ఫెంచోన్, అనేథోల్ ఉండటం కారణంగా జీర్ణక్రియలో సహాయపడి గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ రావడానికి సహకరిస్తుంది. సోంపుతో టీని కూడా చేసుకుని తీసుకోవచ్చు. ఇది నోటి శుభ్రతకు మంచిది. బరువు తగ్గేందుకు కూడా సపోర్ట్ చేస్తుంది. సోంపు స్వీట్స్, కిల్లి, నానబెట్టిన సోంపు గింజలు, సోంపు టీ ఇలా చాలా రకాలుగా తీసుకోవటం మన ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిదే. ఇప్పుడు నవ్యలో సక్సెస్ స్టోరీ చూద్దాం. హాయ్ అండి, నమస్తే. నా పేరు మాధవి. నేను 2019లో విస్తరాకు అనే సోషల్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేశాను. దీంట్లో మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి స్టార్ట్ చేశామన్నమాట. చిన్నగా నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నేను బీఎస్సీ జెనెటిక్స్, ఆ తర్వాత ఫార్మసీ చేశాను. యూఎస్లో వర్క్ చేసేసి రిటర్న్ అయ్యాము. మా హస్బెండ్ వచ్చేసి డిఫరెంట్ కంపెనీస్లో సీఈఓగా చేశారు. తర్వాత మేము యూఎస్కి వచ్చాక ఒక 10 ఇయర్స్ వర్క్ చేశాక మాకేమనిపించిందంటే ఫామ్కి వెళ్ళాలి అని అనిపించింది. తోటలోకి వెళ్ళినప్పుడు ఈ మోదుగ చెట్లు చూసాం. ఈ మోదుగ చెట్లు చూసినప్పుడు మనకు అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ మేము ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసాము, గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ అని. దాంట్లో ప్లాస్టిక్ ఇంకా వెట్ వేస్ట్ సపరేట్ చేసి ఒకటి స్టార్ట్ చేసాం 2010లో. చేసినప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది, ఏంటంటే ఈ ప్లాస్టిక్ మెనేస్ ఇంత పెద్దగా అవుతుందని చెప్పి ఈ ఫామ్కి వచ్చినప్పుడు ఐడియా వచ్చింది, వై డోంట్ వీ డూ సంథింగ్ అబౌట్ దిస్ టు కంట్రోల్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ అని చెప్పి ఈ మోదుగాకులు చూడంగానే ఐడియా వచ్చిందనమాట. ఇది వచ్చేసి 4.5 ఇంచ్ బౌల్. సో దీంట్లో అన్ని ప్రోడక్ట్స్లో మేము యూజ్ చేసేది అడ్డాకు. అడ్డాకు యాక్చువల్లీ ఈ ట్రైబల్ ఏరియా నుంచి వస్తుందండి. సో మనకి సోర్స్ ఇక్కడ లేదు కాబట్టి, మోదుగా ఆకులు అంత కుట్టడం లేదు కాబట్టి వీఆర్ గెటింగ్ ద లీవ్స్ ఫ్రమ్ ఒరిస్సా ట్రైబల్ ఏరియా. ఇది నెక్స్ట్ వచ్చేసి ప్లేట్. దిస్ ఇస్ 6 ఇంచ్ ప్లేట్. బ్యాకింగ్ కూడా చూడండి ఇలా ఉంటుంది, కార్డ్బోర్డ్ బ్యాకింగ్. అన్నీ కూడా హ్యాండ్ స్టిచ్డ్, హ్యాండ్ గ్లూడ్ అండ్ హ్యాండ్ ప్రెస్డ్, హీట్ ప్రెస్డ్. నెక్స్ట్ వచ్చేసి 8 ఇంచెస్ ప్లేట్. ఇది ఏంటంటే మనకి టిఫిన్స్కి యూజ్ అవుతుంది, ఫంక్షన్స్లో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, పూజలలో, ఉప్మా, పులిహోర, తర్వాత జస్ట్ పూరి దీనికి యూజ్ అవుతుంది. బ్యాకింగ్ ఏమో వచ్చేసి అంటే ఇది కార్డ్బోర్డ్. నెక్స్ట్ వచ్చేసి అన్నిటికన్నా హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ వచ్చేసి 12 ఇంచ్ అనమాట. ఈ 12 ఇంచ్ దిస్ ఇస్ బుఫే లంచ్ ఆర్ బుఫే ప్లేట్. దిస్ ఇస్ ద మోస్ట్ హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఇన్ అవర్ దిస్ థింగ్ లిస్ట్. దీనికి కూడా బ్యాక్ సైడ్ కార్డ్బోర్డ్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ అండ్ లీక్ ప్రూఫ్. నాకు హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళాలని చెప్పి నేను ఆలోచించుకున్నాను. ఎందుకంటే 2010లో నాకు ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్తో సఫర్ అయ్యాను. సో అప్పుడు అనిపించింది, వై డోంట్ వీ షో అదర్ పీపుల్ హౌ టు యూజ్ ఆర్గానిక్ లీఫ్ ప్లేట్స్, లేకపోతే ఫుడ్ ఐటమ్స్ అని చెప్పి న్యాచురల్ ఫుడ్స్ కూడా స్టార్ట్ చేసాము. గ్రోయింగ్ అన్నీ కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ స్టార్ట్ చేశాను ఫామ్లో. అదేవిధంగా విమెన్ ఎంపవర్మెంట్, పొల్యూషన్ ఫ్రీ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్, ఇది మా మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. దీంతో స్టార్ట్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు 2019 నుంచి ఇప్పటి వరకు నౌ వీ హ్యావ్ అరౌండ్ 15 విమెన్ మా దగ్గర. వాళ్ళు యాక్చువల్లీ దగ్గరలో ఉన్న కొమరవెల్లి దగ్గర మన తిమ్మారెడ్డిపల్లి విలేజ్ అనమాట మాది, సిద్దిపేట్ డిస్ట్రిక్ట్లో వస్తుంది. అక్కడ నుంచే దగ్గరలో ఉన్నారు కాబట్టి వాకబుల్ వచ్చేస్తారు.
అండ్ డైలీ వీ మేక్ అరౌండ్ 10,000 ప్లేట్స్ అండి. అండ్ ఇప్పుడు ఇండియాలో ప్లస్ అబ్రాడ్, యుఎస్, కెనడా, నెదర్లాండ్స్ అన్ని ప్లేసెస్ ఎక్కడ కావాలంటే అక్కడికి వీఆర్ సెండింగ్. యుఎస్ ఏమో వీఆర్ సెండింగ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ బై ద షిప్ కంటైనర్స్. అండ్ ఇండియాలో మాత్రం ఈ కొరియర్ ద్వారా లేకపోతే హోమ్ డెలివరీ చేస్తున్నాం. ఇది అన్నిటికన్నా చిన్న బాక్స్. ఇది 200 ml బాక్స్. ఇది చూసారా, ఇలా టిఫిన్స్కి, స్నాక్స్ అండ్ శాండ్విచెస్కి, పిక్నిక్స్కి చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి చాయ్ గ్లాస్, చాలా చిన్నది, అన్నిటికన్నా చిన్నది చాయ్ గ్లాసు. మీరు గెస్ట్ చేస్తారా, ఇది బేసికలీ ఇది వచ్చేసి కార్న్ స్టార్చ్ అంటే మక్కపిండి. తాగుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది, 1 అవర్లో మనకి ఇది మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం తాగేటప్పుడు ఏం కాదు, బట్ 1 అవర్లో మెల్ట్ అవుతుంది. అండ్ అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ఇది మనం యానిమల్స్కి ఫీడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ మధ్య మనకు స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పొల్యూటింగ్ ఐటెంలో వస్తుంది అనమాట. స్ట్రాస్ రైస్తో తయారు చేశారనమాట. రైస్తో స్ట్రాస్ తయారు చేశారు. యూ కెన్ యూజ్ సింగిల్ యూజ్ ఓన్లీ. అండ్ మనకి ఎన్వైర్న్మెంట్కి హాని కాకుండా ఇవి చాలా బాగుంటాయి రైస్ స్ట్రాస్. టూ 2019లో స్టార్ట్ చేసినప్పుడు మాకు ఇమీడియట్గా మనకు 2020లో స్టాక్ చాలా పెద్దగా అయిపోయింది. అండ్ కోవిడ్ రావడం వల్ల మనకి సేల్ కాలేదు. సో ఆ టైంలో మనకి ఫ్రెండ్స్ అన్నమాట ఫేస్బుక్ ద్వారా కాల్ చేసి వాళ్ళు అడగడము, మొత్తం స్టాక్ తీసుకుపోవడము, మొత్తం చాలా పెద్ద ఎత్తున ఫస్ట్ టైం మనకు యుఎస్కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా అంత ఈజీ కాదు. అంటే మేము నేర్చుకొని మేము బిజినెస్ చేయడం ఫస్ట్ టైము. సో అంతకుముందు అంతా కూడా వర్క్ కంపెనీలలో వర్క్ చేసాము. అందుకని అన్నీ ఓన్గా సొంతగా నేర్చుకొని, మార్కెటింగ్ స్కిల్స్ అన్నీ నేర్చుకొని, స్ట్రగుల్ అన్నీ ఫేస్ చేసినాక ఇప్పుడు మాకు సక్సెస్ వస్తుంది. సో ఈ సక్సెస్ రావడం వల్ల మాకు సంతోషం ఏంటంటే వీఆర్ డూయింగ్ అవర్ పార్ట్ ఇన్ ప్రొటెక్టింగ్ ద ఎన్వైర్న్మెంట్ అండ్ గివింగ్ ఎంపవర్మెంట్ ఫర్ ద విమెన్. సో మనం అందరం కూడా ప్లాస్టిక్ ప్లేట్స్లో తినకుండా ఈ ప్లేట్స్లో తింటే మన పిల్లలకు కానీ మన భవిష్యత్తు కూడా, మన ఎన్వైర్న్మెంట్కి కూడా బాగుంటుంది. మనం ఆలోచించాలి ఏంటంటే మన 2 రూపీస్ ప్లాస్టిక్ ప్లేట్లో గ్రీన్ కలర్ ప్లేట్స్ ఉంటాయి, అవి తింటాం కదా, దాంట్లో ప్లాస్టిక్ పైననే ఉంటుంది కోటింగ్, అది క్యాన్సర్కి గురవుతారు. సో మనం అది అవాయిడ్ చేయాలి. ఈ మన చిన్న ఐడియాతోనే ఏంటంటే మనం వీఆర్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ ద ఎన్వైర్న్మెంట్, ద సాయిల్, వాటర్ అండ్ ఎయిర్ అన్నీ కూడా పొల్యూషన్ కాకుండా మనం చూసుకుంటున్నాము. అండ్ వీఆర్ గివింగ్ విమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ వే ఆఫ్ లివింగ్ ఇస్తున్నాము అందరికీ. థ్యాంక్ యూ.